భద్రాచలం ఆర్టీసీ డిపోలో టీం డ్రైవర్ల శ్రమను దోచుకుంటున్నారని ఆందోళన బాటపట్టారు. డిపో మేనేజర్ ఒంటెద్దు పోకడల మా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంప్లాయీస్ యూనియన్, ఎస్డబ్ల్యూఎఫ్, ఐఎన్టీయూసీ, టీఎంయూ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నుండి ఆందోళన బాటపట్టిన సుమారు 60 మంది కార్మికుల పోరాటం శుక్రవారంతో 5 రోజులుగా కొనసాగుతుంది. సమస్యలు పరిష్కరించే వరకు విధులను బహిష్కరిస్తామంటూ టీం డ్రైవర్లు చెబుతున్నారు. దీంతో యాజమాన్యం చేసేది లేక పలుమార్లు చర్చలు జరుపుతున్నప్పటికీ విఫలమయ్యాయి. భద్రాచలం డిపో మేనేజర్ తిరుపతి విధుల్లో చేరినట్టు నుండి నూతన పోకడలకు శ్రీకారం చుడుతూ కార్మికుల శ్రమను అడ్డంగా దోచుకుంటున్నారని టీం డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. రీజియన్లోని 7 డిపోల పరిధిలో ఎక్కడా లేని విధంగా భద్రాచలం డిపోలో పనిచేసే టీం డ్రైవర్లపై అధిక పని భారం మోపుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కార్మికులు మండిపడుతున్నారు. భద్రాచలం ఆర్టీసీ డిపోలో 80 మందికి పైగా డ్రైవర్లు సమ్మె చేస్తా ఉన్నారు. ఇది న్యాయమైన కోరిక. మణుగూరులో ఒక రూలు, భద్రాచలంలో ఒక రూలు, సత్తుపల్లిలో ఒక రూలు కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే దూర ప్రాంతాలకు, ఏదైతే హైదరాబాద్ దూర ప్రాంతాలకు పోయే బస్సులో టీమ్స్కి ఎంత దాంట్లో కండక్టర్ ఉండడు. డ్రైవర్ ఒక్కడే టికెట్లు కొట్టుకోవాలా, డ్రైవర్ ఒక్కడే ఆపాలా, డ్రైవర్ ఒక్కడే డోర్ వేసుకోవాలా, లగేజ్ చదువుకోవాలా, అన్నీ చేసుకోవాలా. ఈ అన్ని పనులు చేస్తున్నందుకు, వారు ఆ డ్యూటీ చేసినందుకు 2 రెస్టులు ఇచ్చేటటువంటి పద్ధతి ఏందో అది కొనసాగించమంటాము. అది సాధ్యం కానప్పుడు కండక్టర్ని ఏర్పాటు చేయమంటాము. మేము ఇదేం చేయం, మీకున్న సౌకర్యాలని తీసేస్తాం, మేము చెప్పినట్టు చేయాలని ఒక నియంతృత్వ ఆలోచన భద్రాచలంలో ప్రారంభమైంది. ఇది వద్దని చెప్పి అనేక సార్లు చెప్పినా వినకపోతే గత్యంతరం లేక ఈ సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెను పరిష్కారం చేయాల్సింది ఆర్ఎం గారు, డిఎం గారు లేదా ఆర్టీసీ యాజమాన్యం. ఇది పరిష్కారం చేయకుండా మీరు పనికి పోండి మేము చూస్తామంటే, మీరు న్యాయబద్ధమైన సమ్మెకు పరిష్కారం చూపకపోతే అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం ఈ డ్రైవర్లతో ఉన్నాయి. సిపిఐ జిల్లా పార్టీగా వీళ్ళకి సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నాం. కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు ఈ సమస్య మీద మాట్లాడారు. ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఈ జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలు ఈ కోరికలో న్యాయం ఉంది కాబట్టి ఈ ఆర్టీసీ డ్రైవర్ల తరఫున ఉంటాం. మీరు బలవంతంగా వీళ్ళని బెదిరియటం ద్వారా సమస్య పరిష్కారం కాదు. వీళ్ళ సమస్యకున్న న్యాయమైనటువంటి డిమాండ్ని పరిష్కరించడమే ఈ సమ్మెకు పరిష్కారం. దాని వైపుగా యాజమాన్యం ఆలోచించాలని కోరుతాం. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు భద్రాచలం డిపోలో జరుగుతున్నటువంటి ఆర్టీసీ టింపు డ్రైవర్ల యొక్క సమస్య 5వ రోజు దాకా పొడిగించడం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళు అడిగే సమస్యల మీద స్పందించకుండా కొత్త ఎత్తుగా ఇస్తున్నారు. మీరు డ్యూటీలో పోండి, మీ సమస్యలు పరిష్కారం చేస్తామని. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇదేమో నియంత పాలన కాదు కదా. సమస్య వచ్చినప్పుడు అధికారులు, కార్మికులు కూర్చొని చర్చించి మాట్లాడి పరిష్కారం చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఈ రీజనల్ మేనేజర్ గారు కొత్త అవతారం ఎత్తిండు. మీరు డ్యూటీలు పోండి మేము మాట్లాడుతాం, మీరు డ్యూటీలు ఇవ్వండి మేము మాట్లాడు. మా డ్యూటీలు మాకు బాబు పాత మనం అడుగుతా ఉంటే ఖమ్మంలో కూర్చొని ఆర్ఎం గారు ఎంజాయ్ చేస్తాడు తప్పిస్తే సమస్య పరిష్కారం చేయాలా, ప్రజలకు జరిగే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కారం చేయాలనే ఆలోచన లేకుండా ఈ రీజనల్ మేనేజర్ వ్యవహరిస్తాడు. ఇది రీజనల్ మేనేజర్ గారి యొక్క ప్రోత్సాహంతో జరుగుతుందని చెప్పేసి ఇప్పటికైనా ఆర్ఎం గారు స్పందించుకుంటే ఖబర్దారాన్ని వ్యవహరిస్తా ఉన్న కార్మిక తరఫున. ఎందుకు ఈ శ్రమ మాకు? మేమేం దొంగలమా? ఏం పని చేయలేదా? కష్టం చేయలేదా? మేము కష్టపడతా ఉంటే, ఇబ్బంది పడతా ఉంటే నువ్వు రీజన్లో కూర్చొని డిప్యూటీ ఆర్ఎం పంపించినా డిఎం పంపించిన చెబుతా. నెలకు 5-6 లక్షలు తీసుకునే మీరు అందరూ ఏసీ రూమ్ లో కూర్చోటం కాదు, రాండి బయటికి రండి, కూర్చుందాం. మేము సమస్య పరిష్కారం సిద్ధసిద్ధం ముందుకు పోదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల చట్టాలను సాధిస్తాం, కార్మిక హక్కులను ఐక్య పోరాటాలు, ఐక్య పోరాటాలు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.